హలో అండి, అందరికీ హాయ్ అండి. దాల్ మసాలా కర్రీ చేస్తున్నానండి. ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర చూడండి, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కచ్చా పచ్చగా దంచిన ఎల్లిపాయలు, వేసానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలండి. చూడండి, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను. ఎర్రపప్పు, మసూర్ దాల్ అంటారు కదండి, అది ఎర్రపప్పు. చూడండి, ఎర్రగా వేగిపోయాయి కదా. ఈ నానబెట్టి నీళ్ళు వంపుకున్న పప్పు వేసేసుకుందామండి. కొంచెం కరివేపాకండి, 2 రెమ్మలు కట్ చేసి పెట్టాను, అది కూడా వేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మాడకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి కొద్దిసేపు. ఇక్కడేమో 2 టమోటాలు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక కొత్తిమీర కట్ట కట్ చేశాను. ఇందులో టేబుల్ స్పూన్ తోటి 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి పెట్టానండి. ఇందులో ఇలా అతుక్కోకుండా కలుపుకుంటూ కొంచెం మీడియం సిమ్లో కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అట్లా అయితే తొందరగా ఉడుకుతుంది. నానబెట్టేది కూడా ఒక 10 నిమిషాలే నానబెట్టానండి, ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని. చూడండి, 3-4 టైమ్స్ కలుపుకుంటూ కొంచెంసేపు మగ్గనిచ్చానండి. ఈ నూనె, ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన దాంట్లో చూడండి, రెడ్గా వేగిపోయింది కదా. ఇప్పుడు టమోటాలు ముందే వేసామనుకోండి, టమోటాలు పప్పు ఉడకదు, అందుకోసం కొద్దిగా మగ్గించుకోవాలండి ఆయిల్లో. చూడండి, ఆ తిరుగుబాతలో మగ్గిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. మనం వేసి పెట్టుకున్న ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ అండి, టమోటాలు అన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి. పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుందాము. చూడండి, మూత పెట్టి ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, అంత వాటర్ దగ్గర పడిపోయింది కదా. విజిల్ వస్తుందండి, అక్కడ విజిల్ సౌండ్కి నేను చెప్పిన వినిపించదు. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడ్డది కూర.
కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవరు బాగా తెలుస్తుంది, బాగా స్మెల్ తోటి బాగుంటుందండి కూర. అందుకే కొంచెం ఎక్కువగా వేస్తాను నేను. కొత్తిమీర ఫ్లేవరు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ దాల్ కర్రీ బాగా టేస్ట్గా అనిపిస్తుందండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి మూత పెట్టి. చూడండి, ఇక్కడ మా ఆయనకు మటన్ పెట్టాను, మటన్ కర్రీ. నాకేమో దాల్ మసాలా కర్రీ. చూడండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే దాల్ మసాలా కర్రీ అండి. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఎర్రపప్పుతో చేశాను. ఒక్కోసారి ఒక్కోలాగా. ఎర్రపప్పు కూడా బాగానే ఉంటుంది, కందిపప్పు కూడా బాగుంటుంది. ఒక్కోసారి ఒక్కో టేస్ట్తో చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అయిపోయిందండి, బంద్ చేసుకుందాం.